హలో అండి. ఎంబ్రాయిడరీ మిషన్స్ అనేవి రన్ చేస్తూ ఉంటారు కదా, కొత్తగా పర్చేస్ చేసి నేర్చుకొని కుట్టే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక సో తెలియలేని వాళ్ళకి చెప్తున్నాను అనమాట. సో ఇలాగా మనం డిజైన్ చేస్తున్నప్పుడు స్టిచ్చింగ్ శారీస్ డిజైనింగ్ కి మనం కలర్ కాంబినేషన్స్ ఇచ్చినప్పుడు జరీస్ కూడా ఇస్తాం కదండి, సిల్వర్, గోల్డ్, కాపర్. ఇలాగా ఇందులో కూడా క్వాలిటీస్ ఉంటాయండి. దారం తెగిపోతూ ఉంది అనుకుంటే దారంలో క్వాలిటీ లేదని చెప్పేసి మనం పక్కన పడేస్తూ ఉంటాము. అఫ్ కోర్స్ మనం క్వాలిటీస్ అన్ని చెక్ చేసి మనం తేడానికి అవ్వదు, ఎందుకంటే ప్యాక్ చేసి ఉంటాయి కాబట్టి. సో తెచ్చిన తర్వాత మనకు తెలిసిన తర్వాత పక్కన పడేస్తాము. అలా పడేయకుండా మనం ఒక చిన్న టిప్ చెప్తానండి మీరు యూజ్ చేసుకునేటట్టు. ఇప్పుడు ఏదైతే ఉందో మనకి మిషన్ ఆయిల్ ఉంది కదండి, ఈ మిషన్ ఆయిల్ అనేది మనం ఈ ఏదైతే జరీ ఉందో ఆ జరీ మొత్తం తడిచేటట్టు మనం అప్లై చేసుకోవాలన్నమాట. సో ఇలా అప్లై చేసుకొని మనం యూజ్ చేస్తే కనుక దారం అనేది తెగదండి, కసబు. చూసారా, ఇలా మొత్తం నేను ఈ ఆయిల్ తో దీన్ని ఫిల్ చేశాను అనమాట. సో ఇప్పుడు థ్రెడ్ బ్రేకేజ్ అనేది చాలా తగ్గి స్మూత్ గా రన్ అవుతూ ఉంటుంది మిషన్ కూడా. అలానే టెన్షన్ పోస్ట్ లో కూడా మిషన్ కి ఆయిల్ అనేది అప్లై చేస్తే కనుక స్మూత్ గా ఉంటుంది. ఇలా టెన్షన్ పోస్ట్ ఉంటుంది కదా, టెన్షన్ పోస్ట్ దగ్గర కొంచెం మనం ఒక డ్రాప్ అనేది మనం ఒక ఆయిల్ అనేది వేస్తే బ్రేక్ అవ్వకుండా థ్రెడ్ అనేది వర్క్ అనేది కంటిన్యూస్గా బాగా జరుగుతుంది అనమాట. ఒకసారి చూడండి ఎంత బాగా జరుగుతుందో. సేమ్ చాలా సెకండ్స్ క్వాలిటీ ఉన్న థ్రెడ్ వాడుతున్నాను, అయినా సరే చూడండి ఎంత ఫాస్ట్గా జరుగుతుందో. స్టిచెస్ కూడా 900లో ఉన్నాయి స్పీడ్. ఇక్కడ చూడండి 900లో ఉంది స్పీడ్. ఫుల్ స్పీడ్ ఏదైతే ఉందో అదే పెట్టేశాను, బట్ దానికి డిజైన్ బట్టి అది క్యాలిక్యులేట్ చేసి చార్జ్ 620 అనేది. కాకపోతే స్టిచ్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది. ఇలా చేయడం వల్ల మీకు థ్రెడ్ బ్రేకేజ్ అనేది అవ్వకుండా స్మూత్గా వర్క్ అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా, బాయ్.